మనం ఒకసారి రామాయణంలోకి వెళదాం. రామాయణంలో తేలియాడే వంతెనని నిర్మించిన దివ్య వానరులు నలుడు, నీలుడు. వీరిద్దరూ శాపగ్రస్తులు. సుతీక్ష మహర్షి సాలగ్రామ రాళ్లను సేకరించి వాటితో దేవతార్చన చేసుకోవడం అంటే పూజ చేసుకునేవారు. ఒకరోజు ఒక 2 కోతి పిల్లలు ఆ రాళ్ళని తీసుకెళ్ళి సరస్సులో విసిరి పారిపోయాయి. సుతీక్షుడు కష్టపడి మళ్ళీ ఆ సాలగ్రామాలని సరస్సులోంచి తీయగలిగాడు. కష్టంగా తెచ్చుకున్నాడు, పూజ చేసుకున్నాడు. ఆ రోజు పూర్తయింది. కానీ ఈ విధంగా చాలాసార్లు జరిగింది. ఈయన పూజ చేసుకోవడానికి సాలగ్రామాలను అక్కడ పెట్టుకోవడం, ఈ కోతులు తీసుకెళ్ళడం, నీళ్ళల్లో పారేయడం. ఇంకా దాంతో మహర్షికి చాలా కోపం వచ్చింది. కానీ అవేమో కోతులు. ఈ కోతులైనటువంటి నలుడిని, నీలుడిని శపిస్తే అర్థం లేదని భావించాడు మహర్షి. ఈ అల్లరి చేసే పిల్లలు నలుడు, నీలుడు అన్నమాట. అందుకని ఇక నుంచి మీరిరువురు నీళ్లలోకి ఏది విసిరినా అవి తేలుగాక అని శపించాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆ కోతి పిల్లలేమో రాళ్ళను నీళ్లలో వేయడం, అవి ఏమో నీళ్లలో తేలడం, ఈ మహర్షి వాటిల్ని వెనక్కి తెచ్చుకొని పూజ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉండేది. రాముల వారు లంకకి నిర్మించిన వంతెన నిర్మాణంలో ఈ నలుడు, నీలుడు వేసినటువంటి రాళ్ళు ములగకుండా ఉండడంతో మహర్షి ఇచ్చినటువంటి శాపానికి మంచి ముగింపు లభించింది. ఈ కథ ఇలా ఉండగా రామాయణంలో రాముడు లంక చేరుకోవడానికి సముద్రుణ్ణి దారి ఇమ్మని ప్రార్థించాడు. సముద్రుడు తనకి సహకరించకపోవడంతో బాణం సంధించి సముద్రుడిపై ఎక్కుపెట్టాడు. వెంటనే సముద్రుడు ప్రత్యక్షమై, ఓ ప్రభు, పంచభూతాలకి నియమిత ధర్మాలు ఉన్నాయి. దారి ఇవ్వడం కానీ ఎండింప చేయడం కానీ ధర్మ విరుద్ధం. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి వానరులలో నలుడు విశ్వకర్మ పుత్రుడు, వాస్తు శిల్పి నైపుణ్యం కలవాడు. ఇక నీలుడు, ఇతను అగ్నిపుత్రుడు. వీళ్ళిద్దరూ సుతీక్ష మహర్షి శాపానికి గురి అయిన వాళ్ళు. వీళ్ళు ఇద్దరు నీళ్లలో ఏ వస్తువు వేసినా ఆ వస్తువు తేలుతుంది. కాబట్టి ఇతర వానరులందరి సహాయంతో లంకకి వారధిని నిర్మించండి. నలుడు, నీలుడు వారధి నిర్మాణం సరిగ్గా జరిగేలాగా దగ్గరుండి చూసుకుంటారు అని సలహా ఇచ్చాడు సముద్రుడు. వానరులందరూ నలుడికి, నీలుడికి రాళ్ళు, చెట్లు అన్నీ అందిస్తుంటే వాటిని నీళ్లల్లో వేసి వంతెన నిర్మాణం పూర్తి చేయసాగారు నలుడు, నీలుడు. ఈ రామకథలో తన వంతు సాయం చేద్దామని ఒక ఉడుత, భగవంతుడికి సేవ చేసే భాగ్యం ఎంతమందికి దక్కుతుంది, దానికి దక్కింది. ఒక ఉడుత నీటిలో తన శరీరాన్ని ఒకసారి తడిపి ఇసుకలో పొరలేదు. ఆ పొరిలినప్పుడు ఆ తడికి ఇసుక, మట్టి, చిన్న చిన్న రాళ్ళు అన్నీ అంటుకుంటాయి కదా ఒంటికి. వంతెన మీదకి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ రాళ్ల మధ్య
ఇలా విదిలించేది. విదిలిస్తే ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ దానివల్ల పూడుకునేవన్నమాట. అలా సాయం చేయసాగింది బుల్లి ఉడత. దాన్ని చూసి శ్రీరాముడు ముచ్చటపడి ఉడతని చేతిలోకి తీసుకొని ప్రేమగా దాని వీపు మీద నిమిరాడు. ఆ చారలు గుర్తులు నేటికి ఉడతపై మనకి కనబడతాయి. శ్రీరామ ప్రేమని పొందిన ఆ చిన్న జీవి ఉడత ఎంత ధన్యురాలో కదా. అందుకే మన పెద్దలు మన వంతు ఉడతాభక్తిగా ఎవరికైనా సాయం చేస్తే దేవుడి యొక్క కృప ఆశీర్వాదం మనకు లభిస్తుంటాయని చెబుతుంటారు. మరి 30 మైళ్ళ రామసేతు నిర్మాణం కేవలం 5 రోజుల్లో పూర్తయింది. రావణ సంహారం జరిగింది. గురువులు వేసేటటువంటి శిక్షల వల్ల లోకోపకారం జరిగింది. నలుడికి నీలుడికి సుతీక్ష మహర్షి ఇచ్చినటువంటి శాపం వల్ల లోకోపకారమే జరిగింది. సహాయం చిన్నదా పెద్దదా అని ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. అవసరమైన సమయంలో మన వంతు సాయం అందించడం వల్ల ఒక గొప్ప ముగింపు సమాజానికి అంది తీరుతుంది. ఇదర్రా మనం ఈ రామసేతు వంతెన నిర్మాణం గురించి చిన్నగా చెప్పుకోగలిగాం. చాలా సంతోషంగా ఉంది. మరిన్ని మంచి విషయాలతోటి మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.